జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 23వ తేదీ గురువారం రోజు కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 23వ తేదీ గురువారం రోజు కన్యా రాశి వారు సర్వసాధారణమైన ఫలితాలను పొందుతారు. ఈరోజు గోచారాన్ని గమనించి చూస్తే పెద్దవైన నష్టాలు కానీ కష్టాలు కానీ ఏమీ లేవు అనే చెప్పాలి. అలాగే లాభాలంటూ కూడా ఏమీ ఉండవు. ఏదో అలా అలా కాలం గడిపేశామా అన్నట్లుగా ఉంటుంది. అయితే ఈరోజు కన్యా రాశి వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పెద్దవారితో ఎలా మాట్లాడాలి, పై అధికారులతో ఎలా మాట్లాడాలి, తోటి స్నేహితులతో ఎలా మాట్లాడాలి, స్త్రీలతో ఎలా మాట్లాడాలి, చివరకు చిన్నపిల్లలతో కూడా మాట్లాడే ముందు ఒక క్లారిటీ ఉండాలి. ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా మాట్లాడితే ఈరోజు ఇబ్బందులు ఎదురుకాక తప్పదు. అందుకే మాట్లాడే ముందు ఒక 10 అంకెలు లెక్క పెట్టుకోండి. కోపం అస్సలు పనికిరాదు. ఎంత శాంతంగా ఉంటే రోజు అంత ప్రశాంతంగా గడుస్తుంది. ఇంట మరియు బయట రెండు చోట్ల మీరు ఇరకాటంలో పడతారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా చికాకులు తప్పకపోవచ్చు. పెట్టుబడులు పెట్టడం, జాబ్స్ మానేయడం లాంటివి చేయకండి. రోజువారీ పనులే అయినప్పటికీ బాగా అలసిపోతారు. కీలకమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. సుదీర్ఘ ఆలోచనలు కొంచెం తలనొప్పిగా మారుతాయి. మొత్తం మీద కన్యా రాశి వారు ఈ రోజున కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఈ గురువారం రోజు కన్యా రాశి వారు గోధుమ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి నవమి, నక్షత్రం విశాఖ నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:48 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 6 గంటల నుండి 6:45 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వ్యాపారపరమైన చర్చలకు అలాగే విద్యా విషయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఇక ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గురువారం వచ్చింది కాబట్టి పచ్చిపాలతో పసుపును కలిపి నుదుటిన తిలకంగా ధరించండి. అలాగే మీ ఇష్ట దైవానికి పసుపును ఆభరణంగా సమర్పించండి. ఈ 2 పనులు చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ గురువారం రోజు విశాఖ నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి గురు సంబంధమైన దోషాలకు శాంతులు చేయించుకోవడానికి ఇది అనుకూలమైన రోజు అవుతుంది. అలాగే గురుబలాన్ని పెంచుకోవడానికి గాను పరిహారాలను పాటించుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయం అవుతుంది. విశాఖ నక్షత్రం వచ్చిన ఈ గురువారం రోజు నుండి ప్రారంభం చేసి ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఇంద్ర సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, అధికారం పెరుగుతుంది, సమాజంలో గౌరవం దక్కుతుంది, రాజకీయాల్లో పలుకుబడి పెరుగుతుంది. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారికి ఆరాధన చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహంతో వేగవంతమైన సత్ఫలితాలు పొందుతారు. ఈ గురువారం రోజు మనమంతా ఓం జగదాంపతయే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం ఒక కలశం తీసుకొని అందులో మంచినీరు పాలు పోసి అలాగే కుంకుమ, పసుపు, గంధం, పుష్పాలను వేయాలి. తరువాత ఈ కలశాన్ని పూజించి దానిలోని నీటితో తులసి చెట్టుకు గడపకు సంప్రోక్షణం చేయాలి. అలాగే తీర్థంగా స్వీకరించాలి. ఇలా చేసిన వారికి వ్యాపారంలో అభివృద్ధి, ఆనందం మరియు ధైర్యం పెరుగుతాయి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.